మనతో పాటు చీఫ్ మెడికల్ ఆఫీసర్ అయినటువంటి డాక్టర్ డిఎస్ రమణ మోహన్ సార్ ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో మొదటగా మీ ఆంధ్రప్రభ డిజిటల్ ఛానల్ కి సంబంధించిన అందరికీ అండ్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్, నమస్తే. సో ఇక్కడ యాక్చువల్లీ సార్ మనకి ఇది ఒక హాస్పిటల్స్, మనకి తెలంగాణలో గవర్నమెంట్ ఆయుర్వేద హాస్పిటల్స్ మనకి 2 హాస్పిటల్స్ ఉన్నాయి. మనకి ఇన్ పేషెంట్ హాస్పిటల్స్ మనకి ఇది కాకుండా 10 బెడెడ్ హాస్పిటల్ ఒకటి తూఫాన్లో కూడా ఉంది. మొత్తం కలిపి మనకి 3 హాస్పిటల్స్ అవుతాయి. సో దీంట్లో మనకి క్యాపిటల్ సిటీలో మనకి రాజధానిలో ఈ హాస్పిటల్ ఉంది హైదరాబాద్లో. ఇది ఎస్ఆర్ నగర్ ఈఎస్ఐ బస్ స్టాప్ దగ్గర ఉంటుంది. దీని కెపాసిటీ 204 బెడ్స్ అండి, 204 బెడ్స్ హాస్పిటల్ ఉంటుంది. సో ప్రజలందరూ ఉచితంగా ఇక్కడ వారి వారి వ్యాధులకి ఉచితంగా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడానికి మనకి అవకాశం ఉంది. సో ఇది కాకుండా ఇక్కడ పే రూమ్స్ అని ఒక మనకి 8 పే రూమ్స్ 500 రూపీస్తో మనకి పే రూమ్స్, ఎవరైతే జనరల్ వార్డులో ఉండలేరో కాస్త ప్రైవసీ ఉండాలి అనుకుంటారో అలాంటి వాళ్ళకి ఇక్కడ ఒక 8 పే రూమ్స్ ఉన్నాయి. మనకి విఐపి మినిమం ఛార్జ్ 500 రూపీస్ పర్ డే ఉంటుందండి. ఇది కాకుండా మనకి విఐపి రూమ్స్ అని ఒక 7 రూమ్స్ ఉన్నాయి. సో దాంట్లో మనకి స్పెషల్లీ కండిషన్స్ కొంచెం చాలా సిక్ ఉన్న పేషెంట్స్కి ప్రైవసీ ఇంకా ఎక్కువగా ఉండాలి అనుకున్న వాళ్ళకి సో ఆ విఐపి రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. దానికి 1500 రూపాయలు ఛార్జ్ ఉంటుంది. జనరల్ వార్డ్ 204 బెడ్స్లో మాత్రం ఎలాంటి ఛార్జ్ ఉండదు మనకి. సో ప్రజలందరూ దానికి వినియోగించుకోవచ్చు ఆ సర్వీసెస్ని. సో ఇక్కడ మనకి బేసిక్ మనకి ఆయుర్వేదం, సో ఇది మన దేశం ప్రపంచానికి ఇచ్చిన ఒక ఆరోగ్య వరం. సో ఏ దేశంలో కూడా మనకి ఒక ఆరోగ్య శాస్త్రము అనేది లేకముందే, జ్ఞానం లేకముందే మన దేశంలో గొప్ప గొప్ప స్కాలర్స్, ఋషులు, చరక, సుశ్రుత, వాగ్భట లాంటి గొప్ప గొప్ప ఋషులు వాళ్ళు ఒక ఆయుర్వేద శాస్త్రాన్ని, ఆరోగ్య శాస్త్రాన్ని ప్రపంచానికి అందించారు. సో దీనిలో ఏంటంటే ఇది ఒక సమగ్రమైన ఆయుర్వేద శాస్త్రం. దీంట్లో అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. చాలా మందికి ఇప్పటికి తెలియదు, ఏదో కొన్ని చెట్ల మందులు అది ఇది అనుకుంటుంటారు దీంట్లో. సో దీంట్లో స్పెషాలిటీస్ ఉన్నాయి మనకి. అంటే కాయ చికిత్స అంటే జనరల్ మెడిసిన్, మనం చెప్పుకుంటున్న జనరల్ మెడిసిన్. శల్య చికిత్స అంటే సర్జరీ. సో ఈ సర్జరీ లాంటి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి దీంట్లో. సుశ్రుత, అవునండి. దాంట్లో ఏంటంటే ముఖ్యంగా అది కొంచెం ఏంటంటే అప్పుడు వార్ఫర్ సర్జరీ అండ్ బేసిక్ సర్జరీ మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేశారు వాళ్ళు ఉన్న కండిషన్స్లో. సో అలాంటి సర్జరీ గురించి మీకు ఇంకా విశదంగా వాళ్ళు మీకు వివరిస్తారు. అక్కడ ప్రొఫెసర్స్ వాళ్ళు ఉన్నారు, అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో అలాంటి సర్జరీ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇది కాకుండా మనకి బాలరోగ అంటే పీడియాట్రిక్స్, చిన్నపిల్లలకు సంబంధించింది, ప్రసూతి అండ్ స్త్రీరోగ, ఇవన్నీ సాంస్క్రిట్లో ఉంటాయి మనకి వర్డింగ్ మనకి. సో ఈ లిటరేచర్ అంతా సాంస్క్రిట్లో ఉంటుంది. తర్వాత అది వివిధ లాంగ్వేజెస్కి, ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేసి అందరు చదువుకోవడం జరుగుతుంది, మెడికల్ స్టూడెంట్స్ అందరికీ. సో ఇది మనకి డాక్టర్ బిఆర్కేఆర్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ హాస్పిటల్కి అనుబంధంగా ఉన్న టీచింగ్ హాస్పిటల్ అనమాట ఇది మనకి. సో దీంట్లో ఈ ప్రసూతి అండ్ స్త్రీరోగ అంటే గైనాప్స్ అంటాం ఇప్పుడు మనం, ఈ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇది కాకుండా సైకియాట్రీ ఈ డిపార్ట్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఈఎన్టీ, సో అంటే శాలక్య డిపార్ట్మెంట్ అంటాం. సో ఈ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇలా మనకి సపరేట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఎస్పీఎం సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఉంటుంది ఇక్కడ. సో ఇంకోటి మనకి ఆయుర్వేద స్పెషాలిటీగా మనం ముఖ్యంగా చెప్పుకునేది ఏదంటే పంచకర్మ. సో పంచకర్మ అంటే ఏంటి అంటే మనం ఒక డిసీజ్ మామూలుగా తగ్గడానికి కొన్ని మందులు వాడతాం, తగ్గిపోతుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది ఆ డిసీజ్. కొన్ని చాలా ప్రబలంగా చాలా సివియర్గా ఉండే డిసీజెస్ కొన్ని ఉంటాయి. ఆ డిసీజెస్ మామూలుగా మందులతో అంత ఈజీగా లొంగవు. సో వాటికి కొన్ని స్పెషల్ థెరపీస్ ఉన్నాయి, వాటినే పంచకర్మ అంటాము. ఒక 5 రకాల మనకి ఒక ప్రొసీజర్స్ ఉంటాయి దాంట్లో. అది ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు ఇంకా క్లియర్గా మీకు డెమాన్స్ట్రేట్ చేస్తారు. నేను యాక్చువల్గా పంచకర్మ బయట కూడా విన్నాను, బయట చాలా మంది చేపించుకుంటూ ఉంటారు, చాలా అమౌంట్ అనేది తీసుకుంటూ ఉంటారు. సో మరి ఇక్కడ ఏమైనా అమౌంట్ ఏమైనా ఛార్జ్ చేస్తారా? యాక్చువల్లీ అండి ఇది ఇన్ పేషెంట్ లో పేషెంట్ని అడ్మిట్ చేసే ప్రక్రియ ఇది. సో ఇది ఒక సిస్టమేటిక్గా ఒక స్పెషలైజ్డ్ డాక్టర్స్ పర్యవేక్షణలో చేసే ఒక ప్రక్రియ. సో దీనికి డూస్ అండ్ డోంట్స్ అన్నీ ఉంటాయి, వాళ్ళు క్లియర్గా అది చూసి చేయాలి. అవి ఎక్స్పర్టైజ్ అడ్వైజ్ అవసరం దానికి. సో అది ప్రైవేట్లో ఎలాగో కాస్ట్లీ అవుతుంది కొంచెం. సో ఇప్పుడున్న కండిషన్స్లో మనకి కార్పొరేట్ సెటప్లో కానీ ప్రైవేట్లో కానీ ఇక్కడ అదంతా ఉచితంగానే మనకు లభిస్తుంది. సో దానికి కావాల్సిన కొన్ని మెడిసిన్స్ కొన్ని లాంటివి ఒకవేళ గవర్నమెంట్లో లేనివి ఆ స్పెషల్ కండిషన్స్ బట్టి పేషెంట్స్ కొందరికి తెచ్చుకోవాల్సి వస్తుంది. బట్ ప్రొసీజర్స్ అండ్ థెరపీస్ అండ్ టెక్నీషియన్స్ అంతా దాన్ని ఉచితంగానే చేస్తారు మనకి ఇక్కడ మేడం. సో ఈ పంచకర్మలో ముఖ్యంగా ఏంటంటే
చాలా క్రానిక్ డిసీజెస్, పెరాలసిస్ లాంటివి, జాయింట్ పెయిన్స్ లాంటివి, సివియర్ సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్, డిస్క్ ఇష్యూస్ ఉంటాయి, ఇలాంటివి కొన్ని రకాల క్రానిక్ డిసీజెస్ ఉంటాయి. ఇలాంటి వాటికి దాంట్లో మంచి ట్రీట్మెంట్ ఉందండి. సో ఈ ట్రీట్మెంట్ తీసుకున్నాక వాళ్ళకి మనకి ఎర్లీగా మనకి సర్జరీ పోవాలి అన్న డిసీజెస్, డిస్క్ బల్జ్ ఉన్న వాళ్ళకి, ఇంకొన్ని డిస్క్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, సో ప్రొట్రూషన్స్ ఉన్న వాళ్ళకి, కాంట్రా ఇండికేషన్ సర్జరీస్ ఉన్న వాళ్ళకి మనం అక్కడి దాకా పోకుండా మనం ప్రయత్నం చేయొచ్చు ఈ థెరపీస్తో. ఇదంతా మనకి క్రానిక్గా డిసీజెస్ మళ్ళీ మళ్ళీ వచ్చే వాళ్ళకి, మందులతో సరిగ్గా తగ్గని వాళ్ళకి చేసే పంచక్రమం. ఇంకో రకంగా చూస్తే మనకి ఫిట్నెస్ కోసం, సో అంటే ఒక మనిషి ఫిట్గా ఉండాలి ఏజ్ వచ్చిన తర్వాత. సో అలాంటి వాళ్ళకి కూడా స్పెషల్గా, అంటే దాన్ని స్వస్థస్య స్వాస్థ్య రక్షణం అంటాం, అంటే టు మెయింటైన్ ఎ పాజిటివ్ హెల్త్. సో దానికి కూడా మనకి చేయడం జరుగుతుంది పంచకర్మ. బట్ బేసికల్లీ ఇక్కడ మనం ఫోకస్ చేస్తాం ఏంటంటే, యాజ్ ఎ గవర్నమెంట్ హాస్పిటల్గా మనం మోర్ ఫోకస్ ఆన్ క్రానిక్ డిసీజెస్, సివియర్ కండిషన్స్కి మనం పంచకర్మని ఇక్కడ చేస్తున్నాం మనం. సో ఇది కాకుండా మనకి ఆయుర్వేదంలో ఇంకా చెప్పుకోదగ్గది ఏంటంటే, మనకి శల్య చికిత్సలో ఈ ఇన్స్టిట్యూట్ ఇక్కడ మనకి ముఖ్యంగా ఫిస్టులా ఇన్ యానో అని ఉంటుంది. యానల్ ఫిస్టులా అంటాం దీన్ని, హెమరాయిడ్స్, పైల్స్ అంటాం మనం, ఫిషర్స్, క్రానిక్ ఫిషర్ అంటాం మనం. సో ఇలాంటి కండిషన్స్లో ఆయుర్వేదంలో స్పెషల్లీ కొన్ని థెరపీస్ ఉన్నాయి. అంటే మనకి క్షారసూత్ర అని ఒక టెక్నిక్ ఉంటుంది. మనం ఒక సర్జరీతో, అంటే ఈ కేసులో స్వతహాగా ఎలా ఉంటుందంటే, సర్జరీ చేసినా కానీ యానల్ ఫిస్టులలో మనకి మళ్ళీ మళ్ళీ రికరెన్స్ అంటాం దీన్ని. ఈ రికరెన్స్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది మనకి. సో మనకి ఈ క్షారసూత్ర టెక్నిక్తో మనకి ఇక్కడ ఏంటంటే ఆ రికరెన్స్ రేటు ఉండదు మనకి. దాదాపుగా మనకి 98-99% మనకి రికరెన్స్ ఉండదు. సో ఆ 1-2% కూడా ట్రాక్ని మనం సరిగ్గా చేయలేకపోతే ఇంకేమైనా ఇబ్బంది వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. బట్ దట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నిక్. మనకి మన హాస్పిటల్ కూడా ఇప్పటి నుంచి అలోపతి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఉస్మానియా నుంచి, నిమ్స్ నుంచి, మన గాంధీ నుంచి, అక్కడ ఫెయిల్ అయిన కేసెస్, మళ్ళీ రిపీట్ అయిన కేసెస్ అన్ని కూడా మన సర్జరీ డిపార్ట్మెంట్కి రిఫర్ చేస్తుంటారు. సో ఆ కేసెస్ అన్ని చేయడం జరుగుతుంది. సో ఈ రెండింటికి స్పెషాలిటీ సర్వీసెస్ మనం ఇప్పుడు రెగ్యులర్గా ఇక్కడ ఇస్తున్నాం. ఇవి కాకుండా మనకి ఇక్కడ పీజీస్, అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్స్, జూనియర్ డాక్టర్స్ అందరు కూడా వాళ్ళ సర్వీసెస్ ఇస్తుంటారు. సో మీకు ఇంకా నెక్స్ట్ డిపార్ట్మెంట్స్కి వెళ్తే దాని గురించి వాళ్ళు ఇంకా క్లియర్గా మీకు డీటెయిల్గా ఇస్తారు. సో ప్రజలందరూ కూడా ఈ సర్వీసెస్ని, ఇంకోటి మనకి ఆయుర్వేదం అంటే ముఖ్యంగా ఏంటంటే కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్, ఆల్ పెయిన్ఫుల్ కండిషన్స్, ఆర్థరైటిస్ అంటాం. దీనిలో విభిన్న రకాల ఆర్థరైటిస్లు ఉంటాయి మనకి. రుమేటెడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, రియాక్టివ్ ఆర్థరైటిస్, కొన్ని రకాల పోస్ట్ వైరల్ ఆర్థరైటిస్, ఇలాంటివన్నీ కొన్ని కండిషన్స్ ఉంటాయి మనకి. అంటే ఈరోజు రేపు మోడర్న్ లైఫ్, మనకి కంప్యూటరైజ్డ్ లైఫ్, డ్రైవింగ్, ఎక్సెస్ డ్రైవింగ్, మన ఉండే లైఫ్ స్టైల్ వల్ల చాలా మందికి నొప్పులు అనేది కామన్ అయిపోయాయి. అయితే మెడ నొప్పో, నడుము నొప్పో, మోకాళ్ళ నొప్పులు ఏదో అంటూ ఉంటారు జనరల్గా. అవుట్ ఆఫ్ 100 40%. సో వీటికి మనకి ఆయుర్వేదంలో స్పెషల్లీ కొన్ని హెర్బ్స్తో తయారు చేసిన, మొక్కల ఔషధాలతో తయారు చేసిన మందులు ఉంటాయి. సో ఇవి ఎక్కువ రోజులు వాడడం వల్ల కూడా మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేకుండా, మనకి కిడ్నీస్ మీద ఎఫెక్ట్ కాకుండా, గ్యాస్ట్రిక్ మ్యూకోసా మీద ఇబ్బంది పడకుండా, ఏ ప్రాబ్లం లేకుండా మనం నిరభ్యంతరంగా ఎక్కువ రోజులు వాడడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సర్వీసెస్ని ప్రజలు ఉపయోగించుకోవచ్చు. మీకు మిగతా డిపార్ట్మెంట్ని చూస్తే మీరు వాళ్ళ స్పెషాలిటీ గురించి మీకు ఇంకా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు.